మనం అనుకున్నాం తుర్కోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తే అది వింటారు అనుకున్నాం. చాలా షార్ప్ అయిపోతాయి తుర్కోళ్ళు. ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే లాస్ట్ 1 మంత్ నుంచి మీరు గ్రౌండ్ లో తిరుగుతూనే ఉన్నారు. మీరైనా లేకపోతే గణేష్ అయినా ఎవరైనా కూడా మీరందరూ గ్రౌండ్ లో తిరుగుతూనే ఉన్నారు కాబట్టి వాళ్ళ వాయిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో మాట్లాడతారు కదా. వాళ్ళు ఏమంటారు తెలుసా, బాయ్ అజరుద్దీన్ కి మంత్రి ఇచ్చారు, అజరుద్దీన్ కి మంత్రి సార్ నా ఇంటికి రేషన్ తెస్తాడా, నా పిల్లలకి చదువుకి ఫీజులు కడతాడా, లేకపోతే నా ఆటో కిరాయి కడతాడా, లేకపోతే నా దుకాణాలకి ఏమైనా కిరాయిలు ఇస్తాడా, ఇవన్నీ ఆ ఒక్క తుర్కోని చూపించి మొత్తం తుర్కోలకి నేను సుధరాంచిన ఏకేసిన పీకేసిన అని చెప్పి అలా చూపిస్తాం. మేము ఎందుకు ఓట్లేస్తాం? ఇప్పుడు నీకు నిజంగానే తుర్కోల మీద ప్రేమ ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోజే నువ్వు మైనార్టీకి ఒక మంత్రి ఇచ్చేది ఉండే, అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో సెంట్రల్ లా ముస్లింలకు ఉన్నతమైన స్థానం ఇచ్చిండు 2014 నుంచి ఇప్పటి వరకు. ఫస్ట్ 2014 ప్రధానమంత్రి గారు అయినాక షానవాజ్ హుసేన్ గారికి మంత్రి పదవి ఇచ్చిండు, అప్పుడు ఆయన గెలవలేడు. రాజ్యసభ ఇచ్చి మరీ ముఖ్యంగా మంత్రి పదవి వేసిండు. ఎందుకంటే ముస్లింలకి ఉన్నతమైన స్థానాలు కల్పియాలా, వాళ్ళకు కూడా రాజ్యాంగ అధికారంలోకి తెస్తే వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ పరంగా బిజినెస్ పరంగా డెవలప్మెంట్ అవుతారు. ఎంతసేపు పంచర్ దుకాన్లు మల్ల పూలు అమ్ముకోడు, కూరగాయలు అమ్ముకున్నాడు, పళ్ళు అమ్ముకున్నాడే నాలుగు జిందాయి. వాళ్ళు చదువుకోవద్దా తుర్కోళ్ళు? వాళ్ళు అదే అంటారు, ముసల్మాన్ ఖాళీ పంచర్ వాళ్ళే పనాదరే కాంగ్రెస్ వాళ్ళని బాగా చెప్తా అంటారు.